శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనకి ఈ నెల 17వ తారీఖున అమావాస్య ప్లస్ గ్రహణము చాలా శక్తివంతమైనటువంటి రోజు. ఈరోజు పాటించవలసినటువంటి నియమాల గురించి, ఈరోజు చేసుకోవలసినటువంటి పద్ధతుల గురించి వివరంగా తెలియచేస్తానండి. వీడియో అయితే ఇక్కడి నుంచి క్లియర్గా చూడండి. మనకి ఈ నెల 17వ తారీఖున మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణం అలాగే అమావాస్య ఏర్పడుతూ ఉంది. ఇదే రోజున మనకి పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా కొన్ని నియమాలు అనేటువంటివి పాటించవలసి ఉంటుంది. లేదంటే లేనిపోని కష్టాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. గ్రహణ నియమాలు అలాగే అమావాస్య విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వీడియో కోసమైతే ఒక లైక్ కొట్టి అందరూ కూడా జై వారాహి అమ్మ అని కామెంట్ చేయండి. ఈ సంవత్సరంలో మనకి 2026లో మొట్టమొదటిగా వస్తున్నటువంటి సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంది. ఫిబ్రవరి 17వ తేదీన మధ్యాహ్నం 3:20 నుండి రాత్రి 8 గంటల వరకు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతూ ఉంది. కానీ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతక కాలం కూడా వర్తించదు. కానీ ఈరోజు అమావాస్య అలాగే పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉంది. కాబట్టి గ్రహణ నియమాలు పాటించకపోయినా అమావాస్య నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించవలసి ఉంటుందన్నమాట. ఈ అమావాస్య రోజున భూమిపైన దుష్టశక్తుల ప్రభావం అనేది చాలా అధిక సంఖ్యలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి గుమ్మం బయట ఈ విధమైనటువంటి పరిహారాన్ని చేయవలసి ఉంటుంది. ముందుగా అందరూ కూడా మీ యొక్క ఇంటి సింహద్వారం ఏదైతే ఉందో ఆ సింహద్వారానికి గుమ్మడికాయనైతే కట్టుకోండి. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే మీ కుటుంబ కష్టాలన్నీ తీరిపోయి అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు కలిసి వస్తాయి. కాబట్టి ఈ మంగళవారం తప్పనిసరిగా ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మడికాయకు ధూపం వేయండి. ఇక మీ ఇంటికి చాలా మంచి అనేది జరుగుతుంది. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి ఉప్పు మూటనైనా కట్టుకోవచ్చు. ఒకవేళ మాకు గుమ్మడికాయ దొరకలేదు అమ్మా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూటలాగా కట్టండి. అంటే ముడి వేసి మూటలాగా కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే మీ ఇంటికి పట్టిన అష్ట దరిద్రాలు అనేవి తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలిసి వస్తాయి. కొంచెం బాగానే ఉంటుంది అని అనుకోకుండా పూర్తి విశ్వాసంతో మీరు ఖచ్చితంగా కట్టండి. ఇక అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉప్పుతో దిష్టి అనేది తీసుకోండి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి. ఈ అమావాస్య రోజున అందులోనూ మంగళవారం నాడు ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేయకపోతే మీ ఇంట్లోకి దుష్టశక్తులు అనేవి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ అమావాస్య రోజున ఏది చేసినా చెయ్యకపోయినా మీ కాలికి నల్లదారం అనేది కూడా కట్టుకోండి. ఆడవారు అయితే ఎడమ కాలుకి, మగవారు అయితే కుడి కాలుకి నల్లదారాన్ని కట్టుకుంటే కనుక నరదిష్టి దోషం అనేది తొలగిపోతుంది. అనారోగ్యం అనేది తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అనేది మిమ్మల్ని వరిస్తుంది. కాబట్టి ఈ విధంగా నల్లదారాన్ని కట్టుకోండి. ఇక ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేసుకోండి. ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ప్రతి అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలకి కాకి రూపంలో మన ఇంటి ముందుకు వస్తూ ఉంటారట. కాబట్టి ఈ అమావాస్య రోజున కాకి ఆహారం పెట్టండి. మీ పితృదేవతలు సంతోషించి వంశాభివృద్ధి అనేది మీకు కలుగుతుంది. అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఎవరైతే కటిక దరిద్రంలో కటిక పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవి పటం ముందు 2 నెయ్యి దీపాలను వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఇక మీ కుటుంబం మొత్తానికి అఖండ రాజయోగం అనేది సిద్ధిస్తుంది.
అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఈ అమావాస్య రోజున నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేస్తే ఏలినాటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. నీటిలో కల్లుప్పు వేసి స్నానం చేస్తే నరపీడ అనేది మొత్తం కూడా వెంటనే తొలగిపోతుంది. అలాగే నీటిలో 2 యాలుకలు వేసి స్నానం చేస్తే ఆర్థిక సమస్యలు అని తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది. అదేవిధంగా నీటిలో పచ్చకర్పూరం కలిపి స్నానం చేస్తే విపరీతమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీరు అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులు అందరితో పాటు అందరూ కూడా కలిసి చేసుకోండి. అలాగే మీకు అమావాస్య రోజున తప్పనిసరిగా మీ యొక్క బీరువాను తడిగుడ్డతో శుభ్రం చేసి బీరువా పైన గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అమావాస్య రోజున ఇలా చేస్తే అప్పుల బాధలు, డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ పర్సులో 2 తమలపాకులను పెట్టుకోండి. ఇక అనవసరపు ఖర్చులు తగ్గి మీ సంపద అనేది బాగా పెరుగుతుంది. అలాగే అమావాస్య నాడు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పెరుగన్నం నివేదించి నమస్కారం చేసుకోండి. మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. మీ బీరువాలో డబ్బులు దాచే ప్రదేశంలో పచ్చకర్పూరం పెట్టుకున్నట్లయితే కనుక మీ ఇంటికి ధనాకర్షణ అనేది పెరుగుతుంది. ఇంటి యొక్క సంపద అనేది పెరుగుతుంది. ఈ రోజున ఎవరికి అప్పు అనేది ఇవ్వకండి. అమావాస్య రోజున అప్పు ఇస్తే మీ ఇంటి సంపద తరిగిపోతుంది. అమావాస్య రోజున పొరపాటున కూడా మాంసాహారం అనేది అస్సలు తినకూడదు. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం అనేది కూడా పాటించాలి. ఈ అమావాస్య నాడు తులసి దళాలు కోయకూడదు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున బియ్యం, గోధుమలు మరియు పప్పుధాన్యాలు అస్సలు కొనకూడదన్నమాట. అలాగే అమావాస్య రోజున అందరికీ అంటే బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇస్తే చాలా మంచిదన్నమాట. అమావాస్య రోజున బ్రాహ్మణులకు ఇచ్చేటువంటి స్వయం పాకం వలన భవిష్యత్తులో మీ పిల్లలకి, మీ భర్తకి ఆదాయం, ఆనందం అనేవి రెట్టింపు సంఖ్యలో పెరుగుతూ ఉంటాయి. కాబట్టి చక్కగా స్వయం పాకం అనేది పురోహితులకు ఇవ్వటానికి అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రయత్నం చేయండి. ఇక మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే కోరుకొని మన గోమాతకు అందరూ కూడా పళ్ళని అలాగే ఆకుకూరలను తినిపించినట్లయితే కనుక మీకున్నటువంటి ఎలాంటి సమస్యలు అయినా కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. మీరు నెల తిరగకుండానే ధనవంతులు అయిపోతారన్నమాట. అయితే అమావాస్య రోజున పొరపాటున కూడా కొత్త వస్త్రాలు అనేవి ధరించకూడదు. అలాగే ఎలాంటి శుభకార్యాలు కూడా మొదలు పెట్టకూడదు. ఇక అమావాస్య రోజున జుట్టు కత్తిరించటం, గోళ్ళు కత్తిరించటం అనేటువంటి పనులు అస్సలు చేయకూడదన్నమాట. ఇక ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలి అని కోరుకుంటారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున మీ బీరువాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి. ఇలా చేస్తే ఇక మీ ఇల్లంతా కూడా ధన ప్రవాహంతో నిండిపోతుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య నాడు సాయంత్రం 6 దాటిన తరువాత మీ ఇంటి గుమ్మం బయట నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించి ఆ నూనెలో మీరు చక్కగా అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్లుగా మీ యొక్క పూజా విధానం అంటే మీ యొక్క ఇంటిలోని పూజా మందిరంలో దీపారాధన అనేది చేసుకోండి. అలాగే బయట వెలిగించినటువంటి దీపంలో నూనెలో 2 యాలుకలను కూడా వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీ కటాక్షం అనేది మీకు సిద్ధిస్తుంది. అమావాస్య రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. కుటుంబం మొత్తానికి సకల శుభాలు అనేవి కలుగుతాయి. ఇలా చాలామంది జాతకములో దురదృష్టం వెంటాడుతోంది. అలాంటి వారు అమావాస్య రోజున నల్ల కుక్కలకు ఆహారం వేయండి. ఇలా చేస్తే మిమ్మల్ని అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుంది. మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి. రావి చెట్టులో బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి అలాగే పరమేశ్వరుడు కొలువై ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు అలాగే వివాహంలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే కనుక ఈ అమావాస్య రోజున మర్రి చెట్టుకు
పసుపు దారాన్ని కడుతూ ప్రదక్షిణలు చేయండి. ఇక మంగళవారం అంటేనే శక్తి స్వరూపిణి అయిన కనకదుర్గమ్మకు ఇష్టమైనటువంటి రోజు. ఈరోజు అమావాస్య వచ్చింది కాబట్టి ఈ మంగళవారం రాహుకాల సమయంలో మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయ దీపాలనేది వెలిగించండి. ఎలాంటి కష్టమైనా కూడా వెంటనే తీరిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ ఇంటిపైన ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతూ